నమస్కారం మిత్రులారా, ఈరోజు వార్తాపత్రికల్లో చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిలో 10 ఏళ్లలో 1,00,000 కోట్లు కట్టాల్సిందే, అప్పుడే సర్కార్కు కాళేశ్వరం అప్పు నుంచి విముక్తి, రుణాల రీస్ట్రక్చరింగ్కు రాష్ట్ర ప్రభుత్వం యత్నాలు, కుదరదని తేల్చి చెప్పినటువంటి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఆర్ఈసీ నుంచి అత్యధికంగా 10.90 వడ్డీతో రుణం, కాళేశ్వరం కార్పొరేషన్ నిరర్ధక ఆస్తిగా ప్రకటిస్తేనే రుణాల రీస్ట్రక్చర్, ఆర్ఈసీ స్పష్టీకరణ, ప్రాజెక్ట్ నిరుపయోగం, సర్కార్పై రుణభారం. ముఖ్యంగా ఏంటంటే కాళేశ్వరం గురించి తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఏటా ఇంత చొప్పున కట్టుకుంటే 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు కట్టాల్సిందని అయితే ఇచ్చారు మిత్రులారా. ఆర్ఈసీ స్పష్టీకరణ, ప్రాజెక్టు నిరుపయోగం, సర్కార్పై రుణభారం. ఇక దీని గురించి హరీష్ రావు గారు కాళేశ్వరం నివేదిక కాంగ్రెస్ కుట్ర అని కేసీఆర్ను హింసించాలనేది రేవంత్ ఉద్దేశం అని అయితే నిన్న వ్యాఖ్యలు చేసినట్లయితే అర్థమవుతుంది మిత్రులారా. ఇక నిన్న విషాదకరమైనటువంటి ఘటన ఏంటంటే ఉత్తరాఖండ్లో జలప్రలయం, 2 గంటల వ్యవధిలో రెండు సార్లు మేఘ విస్ఫోటం, క్లౌడ్ బస్ట్ అయినట్టు. ఇక 4 మృతి, 70 మందికి పైగా గల్లంతైన వారిలో 11 మంది సైనికులు. కొండలపై నుంచి ముంచెత్తినటువంటి మెరుపు వరద, కన్ను మూసి తెరిచేంతలో పెద్ద పెద్ద భవనాలను సైతం కూల్చేస్తూ విధ్వంసం సృష్టించినటువంటి వెల్లువ. పూర్తిగా నీట మునిగినటువంటి తరాలి గ్రామం, 10 నిమిషాల్లో రంగంలోకి దిగినటువంటి సైన్యం, స్థానిక యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలు, బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం, మృతదేహాల గుర్తింపునకు కెడవర్ జగిలాలు, పర్యావరణ విధ్వంసంతోనే వరదలనైతే నిపుణులు. పర్యావరణ విధ్వంసంతోనే ఈ వరదలైన మనకు జరిగేటువంటి ప్రకృతి ఒక్కొక్కసారి కన్నెర చేస్తే మాత్రం మనం ఎవరం మిగలం. ముఖ్యంగా ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం, పర్యావరణాన్ని మెయిన్గా కాలుష్యం కాకుండా కాపాడుకోవడం, మన పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత, అలాగే హరితహారం, చెట్లు పెంచేటువంటి విధానం, ఫ్యూచర్లో వచ్చేటువంటి తరాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం పర్యావరణాన్ని, ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిందే. నిన్నైతే ఒక వీడియో వైరల్ చేసినాం. సడన్గా పైనుంచి కొండ చర్యల నుంచి క్లౌడ్ బర్స్ట్ అయినట్టు మేఘ విస్ఫోటం చెందిన మనం ఒక వరద వచ్చి ఇండ్లు, ఆ గ్రామం మొత్తం నిమిషాల్లో అక్కడ ఉన్నటువంటి ఇల్లు అవన్నీ కూలిపోయినటువంటి వీడియో అయితే చూస్తున్నాను, వైరల్ అవుతుంది ఆ వీడియో. ఇక ట్యాంకర్ను మింగినటువంటి రోడ్డు, హైదరాబాద్ బంజారా హిల్స్లో కూలినటువంటి 30 ఏళ్ల కిందటి నాలా స్లాబ్, అందులో పడిపోయినటువంటి 10,000 లీటర్ల వాటర్ ట్యాంకర్ డ్రైవర్ను, క్లీనర్ను బయటికి తీసినటువంటి స్థానికులు. ఇక ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివినటువంటి తెలంగాణ విద్యార్థులు స్థానికులే, మెడికల్ ప్రవేశాల్లో వాళ్ళని పరిగణించాల్సిందే, ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాం, రాబోయే రూల్ తెలియకపోవడం వాళ్ళ తప్పు కాదు, వాళ్ళపై వివక్షను మేము అనుమతించాం, 4 ఏళ్ల స్థానికత రూల్ 2028 నుంచి పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి CJI సలహా, తెలంగాణలో స్థానికత అంశంపై తీర్పు రిజర్వ్. ఇక బీసీ రిజర్వేషన్ల సాధనకు నేడు ఢిల్లీలో సమరం, సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా, బిల్లులను పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్, అస్థినకు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నేతలు, ధర్నాలో పాల్గొననున్న రాహుల్ ప్రతిపక్ష నేతలు. ధర్నాకు మద్దతు తెలపాలని 200 మంది ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్ ఎంపీల లేఖలు. బీసీలకు 42% రిజర్వేషన్లపై లోక్సభలో వాయిదా తీర్మానం అయితే ఇచ్చారు మిత్రులారా. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్, విద్య, ఉపాధి అనేక రంగాల్లో 42% రిజర్వేషన్ సాధించేటువంటి విధంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఎమ్మెల్యేలు, మంత్రులు, లీడర్లు, బీసీ లీడర్లు. ఇక మద్యం తాగించి చెవుల్లో పురుగుల మందు పోయించి భర్తను చంపించినటువంటి భార్య. ఇక సత్యపాల్ మాలిక్ కన్నుమూత, జమ్మూ కాశ్మీర్తో పాటు పలు రాష్ట్రాల గవర్నర్గా సేవలు, పుల్వామా ఉగ్రదాడి, ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం మీద ఘాటు విమర్శలు, అవినీతికి పాల్పడ్డారంటూ సత్యపాల్పై CBI కేసు, ఇంట్లో సోదాలు. ఈ నేపథ్యంలోనే అస్వస్థత, మృతి. ఈ అవసరమైతే మళ్ళీ రాజీనామా, మునుగోడు ప్రజల కోసం ఏ త్యాగమైనా చేస్తా, గతంలో రాజీనామా చేస్తే ప్రభుత్వం దిగి వచ్చింది, పదవులు పైసలు ముఖ్యమంత్రి తీసుకెళ్లిపోతున్నారు, మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు, ఇక వారి ఇష్టం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు, మా తమ్ముడికి మంత్రి పదవి హామీ నాకు తెలియదు, మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో నేను లేనంటే మంత్రి వెంకటరెడ్డి. ఇక భారత్పై భారీగా సుంకాలు, రష్యా నుంచి చమురు కొనుగోలులే కారణం, భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు, నచ్చిన వాణిజ్య భాగస్వామిని ఎంచుకునే హక్కు భారత్కు ఉంది, ట్రంప్ దోస్త్ నా రహా, ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎద్దావా, మాస్కోలో పర్యటించనున్నటువంటి అజిత్ దోవల్, భారత్ను దారికి తెచ్చుకొని చమురు అమ్మాలనేది ట్రంప్ ప్లాన్ అని అయితే ఒక వార్తా కథనం అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక వేరే వార్తాపత్రికలు కూడా మెయిన్ హెడ్లైన్స్ చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. సాక్షిలో చూసుకున్నట్లయితే
న్యాయ వ్యవస్థనే అవమానిస్తారా? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్. కమిషన్ నివేదికలోని అంశాలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించింది. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతులు ఇస్తే దాచిపెట్టారు. కేబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వరం చేపట్టారు. బరాజులు ఎక్కడ కట్టాలో మీరే నిర్ణయించుకున్నారు. బండారం బట్ట బయలైనందుకే కమిషన్ను తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా 4 కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పానని అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిగా. సిఎస్ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పదవీకాలం మరో 3 నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏప్రిల్ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీకాలం పొడిగించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో మరో 3 నెలలు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగే అవకాశం ఏర్పడిందని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక వైఎస్ వివేకానంద హత్య కేసులో దర్యాప్తు పూర్తి. సుప్రీంకోర్టుకు వెల్లడించినటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థ. ఇక 2 లక్షలు ఇస్తే గుడిలో కొలువట. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అమ్ముకుంటున్నటువంటి దళారులు. మిత్రులారా, ఎవరైనా ఈ కాంట్రాక్ట్ బేసింగ్ జాబులు ఇస్తామని 1 లక్షలు కట్టండి, ఫైరవులు చేస్తామని అయితే అటువంటి వారిని నమ్మి మోసపోయి మనం ఆర్థికంగా నష్టపోవద్దు మిత్రులారా. మనం చూస్తూనే ఉన్నాం, ఇంత మనకు అప్డేట్ అవుతున్నా కూడా ఇలాంటి మోసం చేసేటువంటి దళారులు, మోసం చేసేటువంటి కొంతమంది వీరందరినీ ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం అవసరం. కంప్లైంట్ ఇవ్వాలి. అడిగితే లక్షలు తీసుకొని సిబ్బందిని మారుస్తున్నటువంటి ఏజెన్సీలు, పెద్ద దేవాలయాల్లో భారీ దందాన్ని అయితే ఇచ్చారు మిత్రులారా. 2 లక్షలు ఇస్తే గుడిలో కొలువని. ఇక లోకల్ ఎవరు కానిదెవరు జీవో 33తో మొదలైనటువంటి వివాదం పాత జీవో 114తో అక్రమాలు జరిగాయంటున్న ప్రభుత్వం జీవో 33తో స్థానికతను కోల్పోయినటువంటి కొందరు తెలంగాణ విద్యార్థులు సుప్రీంకోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూపు. ఉత్తరాఖండ్లో బురద విలయం. ఆంధ్రప్రభలో చూద్దాం. ఇక ఆంధ్రప్రభలో చూసుకున్నట్లయితే పార్లమెంట్లో బీసీ గలం. కేంద్ర సర్కార్కు వ్యతిరేకంగా ఎంపీల నినాదాలు. నేడు జంతర్ మంతర్లో ధర్నా. ఇక 10 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి. సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యయనం. న్యాయ కోవిధులతో స్పీకర్ సమాలోచనలు. ఇక మెరుపు వరద, ఊరు మాయం, 60 మంది గల్లంతు. దసరా నాటికి ఉద్యోగులకు వెసులుబాట్లు. సానుకూల దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రానున్న దసరా పండుగ నాటికి ఉద్యోగులను సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఇక నేటి తరం లీడర్లు సామాజిక శత్రువులు అవినీతిలో కూరుకుపోతున్నటువంటి తీరు దారుణం. ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. సొంత సంపాదన కోసం ఇళ్ల ముందు రోడ్లు, అధికారులకు అందుతున్నటువంటి అవినీతి వాటాలు, అవినీతి ప్రచారం సునాయాసంగా నమ్మిస్తున్న ప్రజలు. దీనికి పాలకుల వైఖరే కారణమైనంత ఒక వార్తా కథనం అయితే ఇచ్చారు మిత్రులారా. రెండేళ్లు పక్క రాష్ట్రంలో చదివితే లోకల్ కాదంటే ఎలా? సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. తీర్పు రిజర్వ్ అని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక ఒకవైపే చూసి ఒకవైపే విన్నారని అయితే హరీష్ రావు గారు. న్యాయ వ్యవస్థను అవమానిస్తారని అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. బ్యాలెట్ పేపరే బెస్ట్, ఈవీఎంలు వద్దు, బీహార్ ఎన్నికల నుంచే వాడాలి, ఎన్నికల హామీలను అమలు చేయని పార్టీలపై చర్యలు తీసుకోవాలి, ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతల విజ్ఞప్తి. NH-65 విస్తరణకు గడ్కరీ గ్రీన్ సిగ్నల్. నేడు ఈనాడులో చూసుకున్నట్లయితే నేడే కాంగ్రెస్ మహాధర్నా. ఇక త్వరలో జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం, అన్నదాతలకు డ్రోన్లు, రోబోటిక్స్పై శిక్షణ. ఇక అంతర్గత మదనం. ప్రశ్నపత్రాల సరళిపై 10వ తరగతి విద్యార్థులు ఎదురుచూపులు. అంతర్గత మార్కులు ఉండవని గత ఏడాది నవంబర్లో జీవో. SCERT ప్రశ్నించడంతో పునరాలోచనలో పాఠశాల విద్యాశాఖ. ఉత్తరకాశీలో ఉత్పాతం, ఏకపక్షం, నిరాధారం, కుట్రపూరితంగా ఘోష్ కమిషన్ విచారణ. హరీష్ రావు గారు. ఈవీఎంలు వద్దు, పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టండి అయితే. ఇక స్థానికత నిబంధనలను 2028 నుంచి అమలు చేయండి. తెలంగాణకు సుప్రీంకోర్టు సూచన. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లో ముగిసినటువంటి విచారణ. తీర్పు రిజర్వ్ చేసినటువంటి ధర్మాసనం. ఇక సుంకాల బాంబు పేలుస్తా 24 గంటల్లో భారత్పై భారీగా భారం మోపుతానైతే ఆ దేశం మంచి వ్యాపార భాగస్వామి కాదనైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. ఈ ట్రంప్ చేసేటువంటి నిర్ణయాల వల్ల వారి దేశంలో ఉన్నటువంటి ప్రజలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి అతనిపై పూర్తి స్థాయిలో కూడా నిరసనలు తెలుపుతున్నటువంటి అక్కడ స్థానికులు అయితే మనం చూస్తూనే ఉన్నాం మిత్రులారా. ఇవి వార్తాపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్